వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. అవినీతి అధికారులపై అస్త్రం ఉపయోగించి వాళ్ళ పని పడతామంటున్న ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ. రాష్ట్రంలో అవినీతి తిమింగళాల పని పడతామని, వారిపై ఇప్పటికే నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారిని 3 ఏళ్లలోనే శిక్ష పడేలా చేసి జైలుకు పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అవినీతి పరుల బినామీ ఆస్తుల డేటాను సేకరించేందుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలనా భవన్లో అతుల్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. 2025 వార్షిక నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఏసీబీ కొత్త వ్యూహాలను, లక్ష్యాలను వివరించారు. ఈ సమావేశంలో ఏసీబీ డైరెక్టర్ ఆర్ జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతుల్ సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరుడుగట్టిన అవినీతి అధికారులపై నిఘా పెట్టాం, వారి బినామీల డేటాను ఏఐ ద్వారా సేకరిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అవినీతి తిమ్మింగళాల పని పడతాం, అవినీతికి పాల్పడిన వారిని 3 ఏళ్లలోనే జైలుకు పంపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన అన్నారు. ఐజీఆర్ఎస్ వ్యవస్థ నుంచి బినామీ ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు, అనుమానిత బ్యాంక్ లావాదేవీలను ఏఐ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. 2025లో రాష్ట్ర వ్యాప్తంగా 115 కేసులు నమోదు కాగా, వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే 19 ట్రాప్ కేసులున్నాయని డీజీ వెల్లడించారు. అయితే గతేడాది ఏసీబీ కేసుల్లో శిక్షల రేటు 46%గా ఉందని, ఇది సంతృప్తికరంగా లేదని ఆయన అంగీకరించారు. శిక్షల రేటును పెంచేందుకు, కోర్టులో సాక్షులు మాట మార్చకుండా ఉండేందుకు ఇకపై వారి వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ముందు సిఆర్పిసి సెక్షన్ 164 కింద నమోదు చేస్తామని చెప్పారు. అవినీతి నిర్మూలనకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని డీజీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి కట్టడికి ఏసీబీ ప్రయత్నాలు సరిపోవని, ప్రజలు కూడా సహకరిస్తేనే ఈ అవినీతి అధికారులని అణచివేయగలమని ఆయన విజ్ఞప్తి చేశారు. పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, అలాగనే వాట్సాప్ నెంబర్ 9440440057లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఇక్కడ ఏసీబీ అధికారులు ప్రధానంగా చూసుకుంటే అవినీతి అధికారులపై ఏదైతే వాళ్ళు ముఖ్యంగా టార్గెట్ చేయాలని చూస్తున్నారో, ఫోకస్ చేయాలని చూస్తున్నారో, ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఎంతమంది అవినీతి అధికారులను పట్టుకున్నా సరే ఏసీబీ వాళ్ళు ట్రయల్ అంటే వాళ్ళు సాక్ష్యాధారాలు సేకరించి వాటిని కోర్టు వరకు సబ్మిట్ చేయడం వరకు అయితే పోలీసుల బాధ్యత ఉంటుంది, ఏసీబీ బాధ్యత. అక్కడి నుంచి కోర్టులో వాళ్ళు ట్రయల్లో ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ట్రయల్ ఎందుకు ఫెయిల్ అయిపోతుందంటే, ఇక్కడ ఏదైతే వీళ్ళు అవినీతి అధికారులు ఉన్నారో వీళ్ళను గుర్తించిన ఏసీబీ అధికారులు వాళ్ళకి సంబంధించిన బినామీ డేటాని, బినామీలకు సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉంటాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయడం వరకు అయితే బాగానే ఉంటుంది. తర్వాత కోర్టులో అవి ప్రూవ్ చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ఉంటుందో ఒక ల్యాండ్కి సంబంధించి, అంటే అవినీతి అధికారులు చూసుకుంటే ఒకసారి వాళ్ళు ఒక 100 కోట్లు వాళ్ళ దగ్గర దొరికినట్లయితే దాంట్లో అది డాక్యుమెంటరీ పరంగా, అంటే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ పరంగా చూస్తే అక్కడ వాళ్ళు ఎక్కువ ల్యాండ్లు కొంటారు కాబట్టి ల్యాండ్లు సంబంధించి డాక్యుమెంటరీ వాల్యూ వచ్చేసి అక్కడ ఒక మహా అంటే 1 కోటి 2 కోట్లు లేదంటే ఒక 5-6 కోట్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి 100 కోట్లు ఉంటుంది. మనం బయట వినేది కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్న తర్వాత 100 కోట్ల రూపాయలు దొరికినాయి అవినీతి అధికారి దగ్గర అయితే మనం వింటూ ఉంటాం న్యూస్ ఛానల్స్లో. అయితే ఇక్కడ 100 కోట్లు అనేవి అక్కడ కోర్టు వరకు వెళ్ళేసరికి అవి 10 కోట్ల లోపే అవుతాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది అవినీతి అధికారులు కేవలం డాక్యుమెంట్ వాల్యూ కాబట్టి అక్కడ 10 కోట్ల లోపే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయినా 10 కోట్లు అయితే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. చేసుకోవడం ద్వారా ఆ డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆ కేసు మొత్తాన్ని కూడా కొట్టేపించుకొని మళ్ళీ బయటకు వచ్చి రీజాయిన్ అవుతూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఏఐని ఉపయోగించడం ద్వారా ఇక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళకి సంబంధించిన బినామీ ఆస్తులను కూడా ఏసీబీ అంత ఈజీగా పట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఒక ఏ అనే అధికారి తప్పు చేసిన తర్వాత బి అనే బినామీ పేరు మీద పెడతారు కాబట్టి ఆ బి అనే ఆ యొక్క బినామీని కనిపెట్టడం కష్టతరం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఐని ఉపయోగించుకొని ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన శాఖలే ఉంటాయి కాబట్టి ఇక్కడ వెబ్సైట్లు అన్నీ కూడా ప్రభుత్వం అండర్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించిన వెబ్సైట్లు ఉంటాయో వాటిలన్నింటిని కూడా ఏఐ ద్వారా ఎక్కడెక్కడ నుంచి ట్రాన్సాక్షన్లు అవుతున్నాయి అనేవి ఏఐ ద్వారా గుర్తించి ఇక్కడ ఏసీబీ కొత్త టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళైతే గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కోర్టులో ట్రయల్కి వెళ్ళినప్పుడు కూడా ఈ ఏఐ ద్వారా వీళ్ళు ఏదైతే ఆధారాలు సేకరిస్తారో ఈ ఆధారాలన్నీ కూడా సబ్మిట్ చేయడం ద్వారా వాళ్ళకి శిక్ష పడి వాళ్ళ సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ప్రభుత్వ అధికారులకి జీతాలుగా ఇచ్చి పని చేపిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ దీనికి సంబంధించి ప్రజల డబ్బులతో వాళ్ళు జీతాలు తీసుకొని వాళ్ళు ప్రజలకు సేవలు అందించాలి. కాబట్టి వాళ్ళు మళ్ళీ లంచాలు అడగడం అనేది చాలా తప్పు. కాబట్టి దీనికి సంబంధించి ఈ విధంగా ఏదైతే ప్రభుత్వాలు ఏసీబీకి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఈ ఫోకస్ చేయడం ద్వారా టెక్నాలజీని వాడుకోవడం వాళ్ళని
వాళ్ళని శిక్ష పడే విధంగా చేయడం ద్వారా అయితే ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. ఇట్లా అవినీతికి సంబంధించిన అధికారులు కూడా భయపడి వేరే అధికారులు ఎవరైతే ఉంటారో శిక్ష పడి వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళు భయపడి ఇంకోసారి తప్పు చేయడానికి ముందుకు రారు కాబట్టి ఇదొక మంచి పరిణామంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ విధంగా ఎవరైతే అవినీతి అధికారులు ఉంటారో, అవినీతికి పాల్పడే అధికారులు ఉంటారో వీళ్ళందరి మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.